అందరినీ గుర్తించడం, కేసులు నమోదు చేయడం, కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా వాళ్ళని రక్షించారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ముందు కలెక్టర్ల అంశాల్లోకి వెళ్లే ముందు చాలా సీరియస్ అంశం. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్, ఓఎస్డీకి కాల్ చేయడం. సరే, మీరు నిజంగా ప్రభుత్వం నిన్న స్పందించిన విధానంగానే చాలా వేగంగా ఉంది. ఎవరు చేశారు, ఎన్టీఆర్ పట్టుకున్నారు. కానీ నేననేది ఏంటంటే 6 నెలలైనా కూడా హోంమంత్రికి ఇంకా డిప్యూటీ సీఎంకి ఈ బరితెగింపు కాల్స్ ఏంటి? కొద్ది రోజుల క్రితం కూడా విజయసాయి రెడ్డి గారు కూడా అట్లాగే మాట్లాడారు. బతికుంటే అంటే ఏంటి, బతకనివ్వరా? అది ఎట్లా చూసే వాళ్ళకి ఎలా ఉంది అంటే ఎందుకు ఇంకా ఆ స్థాయి బరితెగింపు వస్తోంది మీ ప్రభుత్వంలో కూడా? అది ముందు ఆన్సర్ చేయండి, దెన్ విల్ గో టు కలెక్టర్స్ అంశం. విజయచంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నిన్న ఒక పెద్ద ఆయన చెప్పాడండి, ఇంగువ కట్టేవనుకోండి గుడ్డలోని, ఆ ఇంగువ తీసేసినా ఆ గుడ్డకి ఇంకా స్మెల్ ఉంటూ ఉంటుంది. అలాగే గత 5 సంవత్సరాల్లో ఒక విధమైనటువంటి అవినీతికి కానీ, ఒక విధానానికి రాక్షస ఆ విధానాలకు కానీ అలవాటు పడిపోయినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఆ యంత్రాంగం కావచ్చు, కింద ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం టచ్ చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ మాఫియాని టచ్ చేస్తున్నాయి. ఇదివరకు అయితే ప్రతిపక్ష పార్టీలతో అయితే పోరాటం ఉండేది. ఇప్పుడు మనం చేసే పోరాటం ఒక విధమైనటువంటి మాఫియాతో పోరాటం. అది రైస్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, చీప్ లిక్కర్ మాఫియా, ఏదైనా కావచ్చు. ఈ మాఫియాతో టచ్ చేసేటప్పటికి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏంటంటే రాబందుల్లో వాలిపోయి ప్రజల మీద, ప్రజా సంపద మీద, ప్రభుత్వ భూముల మీద, ప్రైవేటు భూముల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాలిపోయారు. ఈ రోజున వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ రాబందులు, అంటే నిజమైన రాబందులు అయితే ఈకో సిస్టమ్కి పనిచేస్తాయండి. ఈ రాక్షస రాబందులు ఏమున్నాయంటే వీటికి ఇప్పుడు ఈ రోజున వాళ్ళకి దక్కట్లేదు. దాంతో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా బెదిరింపులు అంటే ఆ స్థాయిలో తట్టుకోలేని పరిస్థితుల్లో, వాళ్ళకి ఏవి అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి ఫోన్ కాల్స్ చేయడం, బెదిరించడం, మెసేజ్లు పెట్టడం. ఇప్పుడు గత 5 సంవత్సరాలు కూడా అదే జరిగింది కదా విజయచంద్ర గారు. గెలవలేము అనే అంశంలోకి వాళ్ళు క్లారిటీ వచ్చారు అనుకుంటున్నప్పుడు కుట్రలకు కూడా తెరలేపుతున్నారనే అంశాన్ని మీరు ఆలోచించటం లేదు? నేను అంటుంది ఈ రోజు కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలల్లోనే కుట్రకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఏదో అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఇంతమంది అత్యాచారాలు జరిగిపోతున్నాయి అనేటువంటి విషయాలు ఢిల్లీ వెళ్ళి వేదికగా కూడా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ప్రతిరోజు కుట్రకు తెరలేపుతూనే ఉన్నారు. కానీ ఒక పక్కన వాళ్ళు చేసే కుట్రలను ఛేదించుకుంటానే మనం రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టవలసినటువంటి అవసరం, పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక నమ్మకంతో ఓటేశారు, గత ప్రభుత్వాన్ని భయంతో ఓడించారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా ఉంటాయి. నేనని ఇక్కడతో అయిపోదని కాదు, ఎందుకంటే కఠినమైన చర్యలు కూడా జరుగుతున్నాయి పక్క నుంచి. కాకపోతే వాళ్ళు చేసినటువంటి ఒక పక్కన మీరు ఉక్కుపాదం మోపుతున్నారు, ఏది సోషల్ మీడియా సైకోల్ వ్యవహారంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళినా అంటే ఎంత సీరియస్ గా ఉన్నారు అని. డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో వెళ్తున్నారు, ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ పెట్టుకుంటున్నారు, అటు వెళ్తున్నారు సీరియస్ గా. అయినా భయం రావట్లేదు అనేది కదా ఇట్లా మీకే ఫోన్ చేసి అని అంటున్నారంటే. అంటే ఫోన్ చేసిన వాడు మానసిక పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి దొరికిన తర్వాత అతను నిజంగానే ఏ పార్టీ కార్యకర్త, లేకపోతే అతని మానసిక స్థితి బాగాలేదా, లేకపోతే అతను కూడా ఏమన్నా ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి, మనకు అన్నీ ఒక్కొక్కటి వస్తాయి. ఇది 24 గంటల టైం కూడా అవ్వలేదు కదా. ఖచ్చితంగా టెక్నాలజీ పెరిగింది, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, ఎక్కడి నుంచి చేసినా, ఎవడు చేసినా కూడా అన్నీ బయటకు వస్తాయి. మనం కొంచెం వేచండి అంటుంది. రాష్ట్రంలోని ఒక విధమైనటువంటి రాక్షసుల్లో వాలిపోయినటువంటి ఈ గద్దలైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ 1, 2, 3 జరుగుతూ ఉంటాయి. విజయసాయి రెడ్డి ఒక పెద్ద ఉదాహరణ.